హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు'. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తున్నాను. పచ్చడి అనొచ్చు, చట్నీ అనొచ్చు. చాలా బాగుంటుంది ఇది. రైస్‌లోకి గానీ, చపాతీ, రోటీ లేదా ఇడ్లీ, దోస అన్నిట్లోకైనా బాగా సెట్ అవుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది 2-3 రోజుల దాకా నిలువ కూడా ఉంటుందనమాట. ఈ పచ్చి టమాటా పచ్చడనేది. డైలీ మన ఇంట్లో డిస్కషన్ అయితే జరుగుతుంటుంది కదా! ఏం చేయాలబ్బా! డిన్నర్‌లోకి ఏం జేయాలి? కర్రీ ఏం జేయాలి? లంచ్‌లోకి ఏం జేయాలి? ఆహ్, పెద్ద పెద్ద సమస్య అండి ప్రతి ఇంట్లోను. ఇది డైలీ ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అనేసి. ఈరోజైతే కుదిరితే మీ ఇంట్లో ఈ పచ్చడి చేసుకోండి. చాలా బావుంటుంది. మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారండి. దీనికి కావాల్సింది ముందుగా ఇలా పచ్చి టమోటాలనమాట. నేనిక్కడ అర కేజీ దాకా తీసుకున్నాను. ఇక్కడ ఈజీగా దొరుకుతాయి కదా! బయట మార్కెట్‌లో పచ్చి టమాటాలంటే ఇక్కడ దొరుకుతాయి. తీసుకొని ఫ్రెష్‌గా ఉన్న వాటిని తీసుకోండి. ఫ్రెష్ పచ్చడి బావుంటుంది. అలాగే నిలువ గూడా ఉంటుందనమాట ఇది 2-3 రోజులు. ఇలా పచ్చి టమాటాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని ఒక 2-3 సార్లు నీట్‌గా కడిగేసుకోండి నీళ్ళతోన. ఇలా చక్కగా కడిగేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవడమే ఇక. మరీ చిన్నగా, మరీ పెద్దగా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక టమోటాని అలాగా 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి. అలాగా 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్ని టమోటాలను ముక్కలు చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. నెక్స్ట్ వీటికి కొన్ని ఇవి కావాలన్నమాట. కొన్ని పప్పులున్నవి వేయించుకోవడానికి. అవేంటంటే ఒక టేబుల్ స్పూన్ అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు. ఇలా అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇక్కడ నువ్వులు తెల్లవైనా తీసుకోవచ్చు లేదా నల్లవైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లము. ఇవన్నీ తీసుకున్న తర్వాత పాన్ పెట్టేసి ఒక్కటంటే ఒకటే టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక అవన్నీ ఒకటేసారి వేసేసి వేయించుకొని అవి కొంచెం కలర్ మారుతాయి కదా! ఆ కలర్ మారితే మంచి స్మెల్ కూడా వస్తుంది. దానికి ఒక 2-3 నిమిషాల సమయం పడుతది అంతే. ఇవన్నిటిని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మనం కిచెన్‌లో ఎక్కువసేపు ఇంకా గంటల కొద్దీ వంట చేసుకుంటూ ఉండలేము. త్వరగా అయిపోయేవి చేసుకోవాలి సమ్మర్‌లో. సో, అలాంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళవి ట్రై చేస్తే చాలా బావుంటుంది. తొందరగా అయిపోతాయి. ప్లస్ తినడానికి కూడా బావుంటుంది. సో, ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా వేయించుకున్నాక ఈ పప్పులన్నీ అలాగే 8-10 వరకు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అవి కూడా 2 నిమిషాల పాటు ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ నేనిక్కడ బ్యాడిగే మిరపకాయలు తీసుకుంటున్నాను. మీరేవైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి దాన్ని కూడా ఒక్క నిమిషం పాటు అదే ఆయిల్‌లో నీట్‌గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తారనగా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక లాస్ట్‌లో అయితే నేను ఒక 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలైతే వేస్తున్నాను. వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక ప్లేట్‌లోకి చల్లారబెట్టుకోవాలి తీసుకొని. నెక్స్ట్ అదే పాన్ పెట్టి ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసుకున్నాం కదా! పచ్చి టమోటా ముక్కలు వాటన్నిటిని యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఆయిల్ అంతా వాటికి పట్టేలాగా. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని పసుపు, ఆయిల్ అంతా నీట్‌గా ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పచ్చి టమాటాలో కొంచెం వాటర్ అనేది వస్తుందనమాట. అది మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోన. కంటిన్యూస్‌గా ఏం అవసరం లేదు. చూసారా? ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత మనకి వాటర్ అయితే ఎగిరిపోయిందనమాట. సో, కింద కొంచెం నల్లగా అవుతూ వస్తుంది చూసారా? కలర్ అయితే మారాయి. సో, ఇంకా వీటిని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలనమాట.
చూసారా కొంచెం మగ్గింది. ఇంకొంచెం మగ్గాలన్నమాట టమాటాలు. మరొక 5 నిమిషాల పాటు అలాగ స్పూన్‌తో కలుపుకుంటూ మిక్స్ చేసుకుందాము. మొత్తం ఇంకో 10-12 నిమిషాల వరకు పడుతుందన్నమాట టమోటా మొత్తం మగ్గడానికి. వాటర్ అంతా ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం చక్కగా. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే టమోటా బాగా మగ్గిపోతుంది. సో, 5 నిమిషాల తర్వాత చూసారా టమోటా రంగు అయితే మారింది. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది. చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఈ టమోటా ముక్కల్ని కూడా ఇలా సపరేట్‌గా వేటికవే మనం చల్లారబెట్టుకోవాలి. ఇలా నీట్‌గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వాటన్నిటిని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాము. వీటికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ అయితే వేయకూడదు. అవసరం లేదనమాట యాక్చువల్లీ వాటర్ అయితే. సో, ఫస్ట్ ఈ పప్పులన్నిటిని వేసేసుకుందాము. వేసేసి మెత్తగా పొడి చేసుకుందాం వీటిని. చూసారా మెత్తగా ఒక 2 నిమిషాల పాటు తిప్పిన తర్వాత ఇలా బాగా పొడైంది. ఇప్పుడు మనం వేయించుకు పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. అన్నీ ఒక్కసారిగా కాకుండా సగం సగం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. నేను ఇక్కడ ఫస్ట్ సగం వేస్తున్నా. మొత్తం వేస్తే జార్ పట్టదు కదా! సో, సగం వేస్తున్నాను. సగం పక్కన పెట్టేస్తున్నా. ఇలా వేసుకున్నాక మిగిలిన ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇలాగే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చడి చేసుకోవాలి ఇలాగే. కలర్ చూసారా? మన టమాటాలు అయితే గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. కానీ పచ్చడి మాత్రం మనకి రెడ్ కలర్‌లో వచ్చింది. సో, అది మనం తీసుకున్న ఎండుమిర్చి ఎఫెక్ట్ అనమాట. సో, ఇలా చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకేం లేదు పోపేసుకోవడమే అంతే. ఇలా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఈ పచ్చడి కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఫ్రై చేసినవే కదా ఆల్రెడీ. సో, ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని వాటికి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి మన టేస్టీ పచ్చి టమాటా చట్నీ, పచ్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సూపర్‌గా ఉంటుంది. తింటే మాత్రం వదలరు మీరు కూడా. ఒకసారి మీ ఇంట్లో మీ కిచెన్‌లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి టేస్ట్ చేయించండి. ఇదండి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నైని వ్లాగ్స్ ఇన్ తెలుగు.